బిఎస్ఎన్ఎల్ పర్సనల్ విశ్రాంత స్టాఫ్ ఆత్మీయ కలయిక గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని ఫ్యామిలీ వరల్డ్లో జరుపుకోవడం ఓ మరపురాని సందర్భం. అది 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల విశ్రాంత ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడం అందరికీ ఆదర్శమే. అందుకే వారిని సన్మానం చేసిన సందర్భం. దశాబ్దాల కాలం తర్వాత అందరూ కలుసుకోవడం, ఎంతో సంతోషాన్ని ఆస్వాదించామని తెలుపుకున్న ఉద్యోగులు. ఈ సమావేశంలో పెన్షన్, పే కమిషన్, రావాల్సిన డిఏ బకాయిల అంశం చర్చకొచ్చింది. అలాగే ఎన్నో ముచ్చట్లు, జోకులు, పాటలు, డ్యాన్స్, భోజనంతో పాటు గ్రూప్ ఫోటోలతో గడిపారు. నేను 10:30 బయలుదేరా. ఇక్కడికి వచ్చేసరికి 11:30 దాటింది. ఇది కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు మేడం. అది ఉంటే మీరేని ఇటు పోయి అక్కడ లేట్ అయిపోతుందేమో, రష్ కూడా రోడ్లు ఉంటే అట్లా చెప్పుకోగా ఎవరికి ఎంత లేదు. అలాగే నమస్కారం సార్. ఎలాంటి గెట్ కదా కనీసం వచ్చి భోజనం చేసి అక్కడ ఇక్కడ రావాల్సిన అవసరం కాదు. ముందు వస్తే టికెట్ చేసుకోవచ్చు. అప్పుడు పెడతారు భోజనం. అంటే మొన్న ముందు పెట్టారు, వస్తున్నాను. ఆస్ట్రేలియా నేను టెంపుల్ నుంచి జపాన్ నుంచి వచ్చేటప్పుడు మలేషియా బ్రేక్ అవ్వదు అనమాట. ఒక అతను అట్లనే రికమెండేషన్ కాదు, కమ్యూనికేషన్. రికమెండేషన్ అంటే అర్థం వేరు. అట్లానే కాదు, అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు గ్రూప్ లో, అది వేరు. అంతేనా? ఎండ కావాలంటే ఇటు ఉండండి. నేను మొన్ననే 3వ తారీఖు వీళ్ళు అందరు మన స్టాఫ్ రిటైర్ అయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు. అడిగి పోయినా ఎవ్రీ ఇయర్ పోతారు. వాళ్ళు ఎవరో ఏమో జనం వచ్చారు, మన వాళ్ళు అంతే. అమీర్పేట నుంచి మళ్ళీ ఇక్కడ దిగారు. ఓకే, బ్రేక్ సికింద్రాబాద్ ఉన్నామ్మా. నేను అవసరం అంటే అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇష్టం ఇక వెళ్తే లోపల ఏం చేస్తుంది ఆయన 75%. ఎక్కడున్నారు? బాగున్నా సార్, బాగున్నా. సామ్సంగ్ చేసుకున్నాం. కొంతమంది కానీ ఎండ కావాలి. ఆటో లోపల రమ్మనండి. చెప్పమ్మా. వచ్చేసారు, జల్దీరా.
రాదా ఇద్దరు కలిసి వచ్చిండ్రా వరంగల్ కదా వరంగల్ బ్యాచ్ ఇది చెప్పాడు నాకు చెప్పాడు అవునా లోపల కూర్చుని మేడం కూర్చున్నారు వెళ్దామా లోపలికి పోదాం పద వస్తారు ఇంకా చాలా మంది వచ్చినారు నువ్వు భావనారాయణ పాస్ అయ్యాడు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎట్లా అంటావు సరిగ్గా చేయలేదని చిన్నప్పుడు అన్ని అర్థమైన పనులు కింద పడి మీద పడి చేతులు వచ్చేప్పుడు అయినాయి కదా ఇప్పుడు తిరగబడతాయి నేను చెప్పేది రెసిస్టెన్స్ ఉందంటే అంటే ఏడుస్తావాడంటే అది కాదు ఏడుస్తాడని ఇప్పుడు అవసరం చూస్తే బ్రేక్ఫాస్ట్ అయితే గొడవ కదా గౌరశేఖర్ ఉమాశంకర్ ఫ్రెండ్స్
వీళ్ళంతా కూడా లేట్ ఎంట్రీ నాతో మాట్లాడడానికి చేసినట్టు పిల్ల అంటే వేడుకున్నా సూపు వేడుకుంటే తాగలుగుతాం. నేను రెడీగాను రమాకి చెప్పలేదా? రమాకి మేము ఎవరికి చెప్పలేదు. గ్రూప్లో పెట్టిన గ్రూప్లో లేకపోతే గ్రూప్ లో ఉన్న వాళ్ళకే పెట్టారు. లేకపోయినా నేనే పెట్టుకోవాలి. ఏం చెప్పాడు? ఇంతకుముందు ఎప్పుడో నాకు ఎప్పుడో సెలవలేదు నన్ను అందుకని క్యాడర్లో టీకి నాకు అప్లికేషన్ చెప్పి ఇప్పుడు ఒక్కొక్కసారి నేను బిల్లు ఇచ్చిండకపోవచ్చు. దానికి ఒక గెట్ టుగెదర్కి వాడు పిల్లలేదు ఏదో సరదాగా పిలిచాము. అది వ్యక్తిగత కేసు మీకోసం ట్రై చేశా. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ చెప్పి ఏమో 15 లెక్క కనిపిస్తుంది. 15 లెక్క కనిపిస్తుంది. అమ్మో ఎంత ట్రాఫిక్ ఉందో అసలుకి. అబ్బో ఇక్కడ మా అమ్మాయి ఇటు సైడ్ కదా మాది. కానీ మనం 7 years తర్వాత 8 years తర్వాత కలుస్తున్నాం. ఎలా ఉంది
పెళ్ళైంది కదా వేరే ఉండవు కదా అబ్బాయి ఉండవు కనుక ఏంటి పెడతిల్లా మేడం మీరు వీళ్ళ నరేందర్ సార్ చాలా మేడం ఉన్నప్పుడు నార్త్ లో ఉన్నారు కదా పరిచయ కార్యక్రమాలు వరంగల్లో రెడ్డి పని చేసేవాడు ఇప్పుడు ఉండేవాడు మేడం మీకు తెలుసు చెంగారెడ్డి మేడం తెలుసు సార్ శ్రీనివాస్ సార్ మైక్ ఉందా మైక్ ఉంది మైక్ మీరే మేడం ఇప్పుడు ముందు పాట పాడండి పాట పాడండి తీసి అందరం ఇట్లా పెడతాం హాయ్ అనుకుంటా 2 minutes వస్తుంది అన్ని మీటింగ్స్ లో శాస్త్రి గారు మీ దగ్గర పర్లేదు మీకు తెలిసిన మీకు యాక్టివిటీస్ బోర్డు ఉంటాయి కదా నేను మీకు ఏదో ఇదేం కదా అక్కడే కదా అయ్యా ధర్నాలు ముగ్గురు డైరెక్ట్ ఉండేవాడు వరంగల్ ఆన్ కాలేదు అది
ఇంట్రడక్షన్ తెలిసిన ఏదో ఒకటిగా ఒక Good afternoon, everybody. And, I wish you all a very happy and prosperous new year. హ్యాపీ పొంగల్ చెప్పు. Also happy Pongal. Also happy Pongal. ఉగాది So, most of the people know me. Anyhow, I am again introducing myself. I am Sri Prakash, retired as PS. We are in 2020. Retired in 20. వీఆర్ కూడా చెప్పాలా అదే బెస్ట్. వెంకటేశ్వరరావు అయ్యా అవసరం లేదు. మైక్ వదిలేండి, మైక్ వద్దు. మైక్ వదిలేండి. రిటైర్ 2010 I think. గుర్తాను, గుర్తాను. గడమడు 2013. I am Malleshwar. I am retired in 2010. మల్లేశ్వర్ యాదవ్ అన్న మల్లేశ్వర్ యాదవ్ మల్లేశ్వర్ యాదవ్ రిటైర్డ్ 2010. కిరాణా సమ్రాట్ గారు. I'm Rani, retired in 2015. నీతో చెప్పు. I am Nimita, retired in 2014. I am Swarup Rani, retired in 2015. ఎప్పుడు 2019. I am Lisa Jyoti, retired in 2024. I am Priscilla, retired in 2017. BRS 2020. 24 April. Maria Ventila, BRS Softy. Gurunaranamurthy, retired 2010. ఉన్నారు, ఆయన ఖాళీయా? I am Vinod Shastri, retired in 2016. 2016 December. చేయగలిగాము. వీళ్ళు పిల్లర్స్ గుణశేఖర్ రెడ్డి. గుణశేఖర్ రెడ్డి ఆయన పొలిటికల్ పవర్ యూజ్ చేశాడు. మేమంతా గ్రాస్ రూట్ Service సర్వీస్ వీళ్ళంతా. శ్రీప్రకాష్ శ్యామ్ సుందర్ వీళ్ళే ఫస్ట్ ఇనిషియల్ గా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇప్పుడు మీట్ అయ్యామంటే ఆయన ప్రోత్సాహమే, ఆయన ఇనిషియేషన్. లేకపోతే ఈ వయసులో ఎవరు ఇనిషియేట్ చేసుకుని ఇక్కడ ఒక మాట చెప్పాలి. మేమంతా ఎక్స్టర్నల్ గా తిరిగాము, సార్ అంతా ఇంటర్నల్ గా తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం మన ట్రెజరర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని కూడా మర్చిపోకూడదు. సారీ చూస్తున్నాం కదా వెళ్ళి. ఆల్ ఇండియా పిఎస్ మీట్ ఇక్కడ జరిగినప్పుడు నాయన్ని తీసుకొచ్చి వాళ్ళంతా కోఆర్డినేట్ చేయడం అంతా కూడా సుబ్రహ్మణ్యమే. వాళ్ళిద్దరే అక్కడ చాలా మంది సహకరించారు. సీతారామమూర్తి అని ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా మంది సహకరించారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడం అది మనం చాలా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో ప్రయత్నించిన జీతం పెరిగే ప్రసక్తే లేదని చెప్పేశారు అందరు మినిస్టర్స్. చివరికి జగన్మోహన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే డిఓపీటీలో ట్రై చేసాము, కామన్ క్యాడర్ ఏమీ చేయలేని పరిస్థితి, డిఓపీటీలో ఎంటర్ చేసాము, మీరు కొద్ది కాలం ఆగండి, మీరు బిఎస్ఎన్ఎల్ అవుతుంది అవగానే అప్పుడు మన చేతుల్లోకి వస్తుంది, మనం చేద్దాం అన్నది. అది మనకు మనతో పాటు పిఎన్టీ వాళ్ళు కూడా ఉన్నారు, పోస్టుల వాళ్ళు చాలా కష్టపడ్డారు, ధర్నాలకు వచ్చారు ఢిల్లీలో, కలకట్టా, తర్వాత ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంపీలు పట్టుకున్నారు, ఏవో చేశారు, కానీ వాళ్ళకి మటుకు ఏమీ జరగలేదు.
మనకి దైవ సహాయం అది బిఎస్ఎన్ఎల్గా మారడం ప్రమోషన్ పాలసీలో మనం ఇక్కడ ఒక రావడం, విషయం చెప్పాలి promotion మన గురించి ఒక 70 మంది ఎంపీలు 70 మంది ఎంపీలు లెటర్స్ రాశారు. ఆ రాసిన అందులో సుష్మా స్వరాజ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాడు కూడా చాలా హెల్ప్ చేశారు. అనంతకుమార్ కూడా మూర్తి ఎంబీబీఎస్ మూర్తి గారు, ఆల్ ఇండియా రాజశేఖర్ ఆర్ఎస్ నాయర్, ఆర్ఎస్ నాయర్, కేపీ నాయర్. వాళ్ళంతా ముందదిలో ఉండి ఏవో మొత్తానికి కొంచెం బెనిఫిట్ ఎక్కేసి జరగడం జరిగింది. మనకి ఈ స్థితిని కల్పించిన చాప్రా అని చెప్పి డీడీజీ పర్సనల్ ఉండేవారు. ఆ చాప్రా గారే 1 month లో రిటైర్ అయిపోతారు అనగా ఆయన సంతకం పెట్టి మెర్జింగ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 మెర్జింగ్ ఇవన్నీ ఇచ్చి ఆయన కాదు, ఆయన మెంబర్ సర్వీసెస్ చేసినట్టున్నారు కదా, మెంబర్ సర్వీసెస్. సో మనం మనకి రిటైర్మెంట్ అయ్యి మనం ఉండేంత వరకు వీళ్ళెవ్వరిని మనం మర్చిపోకూడదు. అలానే మన ఈ క్యాడర్ లో ఈ షార్ట్ హ్యాండ్ ఇంట్రడ్యూస్ సార్ ఐజాక్ పిట్టన్ ఆయన కూడా మనతో తెలుసుకోవాలి. ఆయన కూడా ఏలూరులో భాస్కర్ రావు గారు ఫంక్షన్ కూడా చేశారు. అంటే 4వ తారీఖు పుట్టినరోజు ఏదో రోజు చేస్తే బాగుంటుంది అనుకున్నారు, కుదరలేదు. నెక్స్ట్ ఏంటంటే అందరికి కూడా రివిజన్ వస్తుందా రాదా, కొత్త ఫైనాన్స్ బిల్లో డిఎల్ కూడా వస్తాయా రావా అనే ఒక సిచ్యువేషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. కొత్త ఫైనాన్స్ బిల్ 2025 రివిజన్ పెన్షన్ రాదు, డిఏ రాదు, ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. మన శ్యామ్ సుందర్ గారు దాని మీద కొద్దిగా వివరిస్తారు ఆయన. Let us see what he tells us. దాని గురించి నిన్న అందరూ అసోసియేషన్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్స్, అట్లాగే సర్వీస్ అసోసియేషన్స్ కూడా. తర్వాత మనం యాక్చువల్గా క్యాట్లో గెలిచాము, డీలింగ్ చేసేసి బిఎస్ఎన్ఎల్తో 7th పే కమిషన్ ఏదైతే ఉందో అదే ఫిట్మెంట్ ఇచ్చి ఐడిఎస్సిడిలో డిఫరెన్స్ ఎంత ఉందో కాస్త తగ్గించి మాకు సెంట్రల్ సిపిసినే రికమెండేషన్స్ మాకు ఫ్యూచర్లో కూడా పెన్షనర్స్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కి వర్తించేలా మాకు చేయాలి అంటే క్యాట్ ఢిల్లీ సెంట్రల్ ట్రైబ్యునల్ ఢిల్లీలో మనకు ఫేవరబుల్గా వచ్చింది. కాకపోతే డిఓటి వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు, ఎలాంటి పరిస్థితుల్లో అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మనకు మినిస్టర్ రైల్వే మినిస్టర్ ఉన్నారు వైష్ణవ్, ఆయన ఎన్నిసార్లు నేను చేస్తాను అన్నాడు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన రైల్వేస్కి వెళ్ళిపోయాడు. ఇక డిఓటి వాళ్ళు ఎవరు చేయలేదు. వాళ్ళు అపీల్కి వెళ్ళారు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు ఎన్ని రకాలుగా వాయిదాలు తీసుకున్నారు. జడ్జెస్ కూడా వాళ్ళ కోపం వచ్చేంత కూడా వాయిదాలు తీసుకున్నారు. చివరికి అక్కడ కూడా మనకు ఫేవరబుల్గా వచ్చే పరిస్థితుల్లో జడ్జెస్ చెప్పారు, మీ డిఓటి ఆఫీస్ అని అడగండి, 7th సిపిసి వీళ్ళకి ఇస్తారా లేదా, దట్ ఈస్ ఫైనల్. మేము ఇచ్చేదేదో మేము ఇస్తాం. From our side, they deserve it. Pension revision as per central government pay commission's recommendations. Central government employees కి ఇస్తున్నారు అదే ఇవ్వాలని. వాళ్ళు లాయర్ వెళ్ళి కాస్త టైం తీసుకున్నాడు, సార్ 2 days టైం ఇవ్వండి చెప్తానని. తర్వాత వచ్చి డిఓటి ఇష్టపడలేదు సార్, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్, మేము ఇవ్వము అన్నారు. మేము ఇవ్వము అంటే ఆ జడ్జి పాపం ఏదో ట్రాన్స్ఫర్ మీద ఏదో వెళ్ళాడు ఒక జడ్జి. ఇంకో బెంచ్కి వేసారు. ఇంకో బెంచ్కి వేస్తే నిన్న 9వ తారీఖు హీరింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఈ కేసు పాత బెంచ్కి రివర్ట్ చేద్దాం, మళ్ళీ మేము ఎక్కడ చదువుతాం, ఆల్రెడీ హీరింగ్ అయిపోయింది కదా, ఆర్గ్యుమెంట్స్ చాలా కూలంకుషంగా డీటెయిల్గా అయింది, సో దానికే రివర్ట్ చేసేయండి అన్నారు. వాడంటే అయ్యో ఈ కేసు మేము తీసుకుంటే ఇప్పుడు ఎక్కడుందంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది. ఆయన మరి ఎవరికి అలాట్ చేస్తారు ఆ వచ్చేవాళ్ళు, ఎందుకంటే టోటల్గా ప్లీడింగ్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని మనకు ఫేవరబుల్గా ఉన్నాయి. సార్ డిఓటి ఎందుకు ఇట్లా ఉంది, మన వాళ్ళు మనకి ఎందుకు ఇట్లా? అదే వచ్చింది. డిఓటి ఏమంటుందంటే బిఎస్ఎన్ఎల్ అయిన తర్వాత
వాళ్ళకి ఎక్కువ వస్తుంది సార్ మాకంటే. ఒక జడ్జి అడిగాడు, ఇక్కడ మనం అడిగేది క్యాట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది ఎవరికి తక్కువ వస్తుందని కాదు కదా ఈ కేసు, రక్షణ డివిజన్ అవ్వాలా లేదా. అందుకని ఆ డైరెక్టర్ వచ్చాడు, ఒక డైరెక్టర్ పిలిపించాడు, నీకు ఎవరిచ్చాడా డైరెక్టర్ పోస్ట్ అన్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇక్కడ మనం లీడింగ్స్ దేని మీద జరుగుతున్నాయి, నీకంటే 10 రూపాయలు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి ఇస్తే నీకేంటి పోయేది, వాళ్ళు ఇదే అన్నారు. అసలు ఎట్లా డైరెక్టర్ కామన్ సెన్స్ లేదు. ఏ కేసు ప్లీడ్ చేస్తున్నాను వాళ్ళ లాయర్స్ పట్టుకొని మీరేం వాళ్ళకు అడ్వైస్ చేయలేదా? ఇవ్వటి వాళ్ళకు ఏది మాట్లాడాలి, ఎవరు వేస్టింగ్ అవర్ టైం అన్నాడు. క్యాట్లో వాళ్ళు మనం ఫేవరబుల్గా ఇచ్చారు. వాళ్ళు మళ్ళా మన వాళ్ళు మినిస్టర్ని కలిశారు, ఎంతోమందిని కలిశారు. ఎంతైనా కూడా అది లింగరంగా అవుతానే ఉంది. ఇప్పుడు హైకోర్టులో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉంది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. ఛాన్స్ కాదు, వెళ్తారు. మనం కనుక గెలిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని అమల్లోకి తీసుకొస్తారు. అసలు మీకు దీన్ని ఈ కేసు తీసుకునే హక్కే లేదు. ఎస్ఆర్కి ఐఏఎస్ వాళ్ళందరికీ ఇదే చెప్పారు. సుప్రీంకోర్టు ఫైనల్గా వాళ్ళ ఫేవరబుల్గా ఇవ్వబోయే సమయంలో ఈ వ్యాలిడేషన్ యాక్ట్ తీసుకొచ్చి అసలు ఈ కేసు మీ పరిధిలోకి రాదు, కేసు డిస్మిస్ చేయండి, డిస్మిస్ చేసేసారు. మంది కూడా అట్లాగే అవుతుంది. ఈలోపు ఏమైందంటే నాన్ ఎగ్జిక్యూటివ్స్, వర్కింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు వేజ్ రివిజన్ అనేది ఒకటి ఇంకా అవ్వలేదు. వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, ఫైనలైజ్ అయిందని. ఫైనలైజ్ 5% ఫిట్మెంట్ ఇస్తామని. ఇప్పుడు ఫైలు జస్ట్ నిన్నే సీఎండి దగ్గరికి వెళ్ళిందట. మరి అది వాళ్ళు ఇంకోటి పెట్టారు నాన్ ఎగ్జిక్యూటివ్స్ 5% subject to the fitment given to the executives. If they are given more than 5%, we should give that. If they are given less than 5%, we don't matter. We want 5%. We are setting that money. అది నిన్న సీఎండి దగ్గరికి వెళ్ళిందట. ఇంకో 1 వీక్లో బయటికి రావచ్చు అంటున్నారు. అది వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అది వస్తే ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. అంటే మళ్ళా మనం ఫైట్ చేయాలి. మనకి ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్టరీ అవుతుంది. గ్యారెంటీగా చెప్పలేదు. ఎందుకంటే మనము అది రావట్లేదని మనం సిపిసి ఇవ్వమని చెప్పి మనం వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనం రివర్ట్ అవ్వడం అనేది కష్టం. కాస్త టైం పడుతుంది. విత్డ్రా కేసు అంటే ఇంత ఎఫర్ట్స్ చేసిందంతా పోతుంది. వాట్ అబౌట్ దిస్ ఫైనాన్స్ బిల్ 2025? ఫైనాన్స్ బిల్ 2025 ఏంటంటే వాళ్ళు చెప్పింది సర్వీస్లో ఉన్న వాళ్ళకంటే పెన్షనర్స్కి ఇచ్చే పెన్షనే ఎక్కువ. ఇట్లా కనుక చేసుకుంటూ పోతే ఒకనాడు మనకు మిగిలేదు పెన్షనర్స్, వాళ్ళ పెన్షన్ డబ్బంతా దీనికే సరిపోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మనం వేరే ఓట్ల కోసం సంక్షేమ పథకాలు చేయలేం, డెవలప్మెంట్ చేయలేం అని గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చారు. పెన్షన్ కార్పస్ ఫండ్ 10 lakh crores ఉంది కదా, అది వేరే వాళ్ళు మనది గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కొన్ని పిఎస్సీలకు వాళ్లకు ఫండ్ ఉంది. ఆ ఫండ్ పెన్షన్ ఫండ్ అది నడుస్తుంటది, వాళ్ళకి అందులో నుంచి పెన్షన్ ఇస్తుంటారు. మనది మాత్రం కన్సాలిడేట్ ప్రతి దేశంలోనూ. ఈ కొత్త బిల్ ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన వాడికి, ఈ రోజు రిటైర్ అయిన వాడికి బేసిక్ ఎంత ఉందో దాని ప్రకారం పెన్షన్ వస్తుంది. పాతవాడు ఎప్పుడు రిటైర్ అయినాడో ఆ బేసిక్ ఏముందో దాని ప్రకారం వస్తుంది. సో ప్రోగ్రెసివ్ గా ఎప్పుడెప్పుడు రిటైర్ అయితే అప్పుడప్పుడు అంతంత ఏమైతే ఉందో అది ఇస్తారు. ఈ 8th పే కమిషన్ లో సర్వింగ్ వాళ్ళకు కూడా ప్రాబ్లం. 7th పే కమిషన్ లో రిటైర్ అయిన వాళ్లకు 8th పే కమిషన్ వర్తించదు. నువ్వు ఏ పే కమిషన్ లో రిటైర్ అవుతావో ఆ రికమెండేషన్సే నీకు వస్తాయి. ఆ ఫార్ములాలోనే మీరు పెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు పెన్షన్ ఎవరికి తక్కువ రావడం లేదు, మేము ఇస్తున్నాము. మీరు యువర్ డ్రాయింగ్ డిఏ ఆల్సో ₹1 తక్కువ రాదు. దట్ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ అని ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి, ₹1 ఎక్కువ కూడా ఇవ్వను. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఇట్లా నడిస్తే చాలు. డబ్బులు సరిపోకపోవచ్చు ఇంక 10 రోజుల తర్వాత. అది అంటే మా ఉండొచ్చు,
మనం ఉంటాం లేదు తెలీదు, 25 ఏళ్ళ తర్వాత 6 to 10 years. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షనర్స్ అది వర్తిస్తుంది. ఇట్ మే బి ఆడ్ ఆర్ అవుట్ ఆఫ్ ది ప్లేస్ అనుకోవచ్చు. టర్కీలో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే పెన్షనర్స్ హ్యావ్ గివెన్ అల్టిమేటమ్ టు గవర్నమెంట్ దట్ విల్ మ్యారీ యంగ్ గర్ల్స్. We marry young girls so the pension will continue forever. అది కూడా తీసేస్తారు. పెన్షన్ అనే ఇదే లేదు. మీ అందరికి ఏదైనా స్లాబ్ సమ్ అమౌంట్ ఇచ్చేసి పెన్షన్ స్టాప్ చేస్తాం అనేది ఒక 25-30 years తర్వాత కూడా రావచ్చు అని So now we start our program. గౌరవించుకోవడం. సో అలానే ఆ కార్యక్రమం ఏదో ఫ్యామిలీ పాట పాడుతుంది. నాటి కొలువు ఒక కళ, కళ కాదు పదవి విరమణ. ముందుగానే పదవి పోతే పోయి గెలుచు ప్రజల. ఆనాటి కొలువు ఒక కళ, కళ కాదు పదవి విరమణ. ఆనందమొసగును ఇలా ఆనాటి కొలువు ఒక కళ. ఇక్కడే ఉన్నాడు. ఒరేయ్ నారదుడు లేరా, మూడో నారదుడు, నాలుగో నారదుడు. గడచిపోయే క్షణములా సఖా, 5 ఏళ్ళు గడచిపోయే క్షణములా సఖా. ముందు నాళ్ళ గడుపుదాము కలిసి మెలిసి ఇలా. ఆనాటి కొలువు ఒక కళ. గతము మలచి తరిసి మనము బాధపడితే ఎలా. గతము తలచి తరిసి మనము బాధపడితే ఎలా. నిలిచి గెలిచి సాగుదాము ఆనందముగా ఇలా. ఆనాటి కొలువు ఒక కళ, కళ కాదు నిజము విరమణ. ఆనాటి కొలువు ఒక కళ, కళ కాదు పదవి విరమణ. ఈ సాంగ్ అందరే పెడతారు, ఏమో రిటైర్ కాదు. ఇది తెలుగు దాంట్లో రాజేంద్ర గారు రచించిన పాట. ఆనాటి తెలిపి ఒక కళ సాంగ్ స్టైల్లో. కళ కాదు బాబు అక్కడ తాళం లేదు. అభయప్రదాయిని పార్వతి పాడిమా. త్రిభువన జనని జగన్మోహిని కరుణాకరి శంకరి దేవి పార్వతి పరమేశ్వరి దయాకరి కరుణాకరి శంకరి దేవి పార్వతి పరమేశ్వరి దయాకరి త్రిభువన జనని
జగన్మోహిని కళ్యాణి శుభ కళ్యాణి పరశివదలి వేణి పరమగుణమణి వారిజ సంజాతే వాచిత ఫలదాత్రే వారిజ సంజాతే వాచిత ఫలదాత్రే నీరజనేత్రే త్రిభువననేత్రే నీరజనేత్రే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము బిఎస్ఎన్ఎల్ ప్లీజ్లో విడలేమంటూ విడిపోమంటూ కలిసే ఉంటాము చివరి వరకు మనమందరం. I wish all the best on the eve of this occasion. I wish all the best on the eve of this occasion. I wish you. అందరూ ఆడితే బాగుంటారు. కొంచెం ఇద్దరు సర్వమే నాట్యం చేస్తుంది బాబు. ఆర్ శ్యామ్ సుందర్ గారికి ఫోటో తీయండి ఆయనకి. అశోక్ గారు నందకుమార్ గారికి ఫోటో శ్రీప్రకాష్ వెంకటేశ్వరరావు గారికి. శ్రీనివాస్ గారు మేడం మల్లేశ్వర్ గారికి ఇవ్వండి మీరు. అందరికీ మా ధన్యవాదాలు. శ్యామ్ సుందర్ గారికి ఇవ్వండి మీరు. మేడం సరఫరాని మేడం నందకుమార్ గారికి. మేడం నందకుమార్ గారికి. మేడం సుశీల మేడం సుశీల గారు రండి. అది ఓపెన్ చేయండి సార్, అందరికి చూపించండి. అది ఓపెన్ చేస్తే ఒక ఫోటో, అది ఓపెన్ చేస్తే పెడతా పాట పెడతా. ఓపెన్ చేస్తే ఫోటో తీసుకుని రాశారు చూడండి వెనకాల. 57 years of experience. I'm not 75. So age is just only a number. yeah, it is a number. అందరు పట్టుకోండి ఒకసారి. ఒక ఫోటో ముందుకు అందరు ముందుకు పెట్టండి. ముందుకు కప్పుల ఛాయం పోయం. అది చాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మిస్సెస్ దాంతో ఛాయ్ ఇవ్వమంటే ఇంత ఛాయా మీకు అని ఉంటుంది. స్వానుభవం కాదు అసలు మామూలుగా అది ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చేసే అంటే మీరందరూ మందు కొడతారు తప్పు మామూలుగా అది. ఓకే కడదా
నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్న మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసలో నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా త్యాగానికి అర్థం స్నేహం లోభాని లొంగదు నేస్తము ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్త్రం నీది నాదము దేహం లేనిది నిర్మలమైన స్నేహమురా ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూజేటిది నీ శ్వాసలా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా లా 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 లా. చిన్న డాన్స్ ఏదో చేస్తారంటే అందరము ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఇంకా నంచేమో అలా వాళ్ళ మధ్యలో బాగా మనతో పనిచేసి సడన్ గా వీళ్ళంతా పోయారు. ఒక్క నిమిషం మన వాళ్ళ కోసం మొదటి ఎండి ఆర్జే శర్మ తర్వాత చెంగారెడ్డి రామకృష్ణ గారు వెంకట స్వామి గారు తర్వాత ప్రభాకర్ అనంతపూర్ నుంచి ప్రభాకర్ రేవతి పివి శాస్త్రి మాలతి పోయింది రామకృష్ణ గారు గోపాలకృష్ణ తర్వాత చివరిగా చాలా యంగ్ ఏజ్ లో పోయిన ఆవిడ రేవతి. సో మనం తర్వాత అనంతపూర్ లో కరోనాలో రామ్ కుమార్ కూడా ఉన్నాడండి. రామ్ కుమార్ చాలా చిన్నవాడు. నవనీత్ కూడా గోపాలకృష్ణ గారిని ఎస్టీడీలో ఉన్నారు. అతను కూడా ఉన్నారు. ఇలాంటి చిన్న వయసులో వీళ్ళంతా ఉన్నారు. సో ఒక్క నిమిషం మనం వాళ్ళ ఆత్మశాంతికి మౌనం వహిస్తాం.
ఓకే. స్మైల్ ఫేస్ పెట్టండి అందరూ. మళ్ళీ స్మైల్ గురించి మనము మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఓపికగా నిలబడండి ప్లీజ్. నేను ప్లాన్ చేస్తున్నా. అపార్ట్మెంట్లో చేస్తుంటారు కదా హైదరాబాద్ కూడా రానంటున్నాను. ఎవరు చూడలేదంట. ఎవరు చూడలేదంట మీ డాన్సులో బీడ. రాను నేనా గంగాను రాను పుష్పనా పుష్పనంట పెట్టండి పెట్టండి ఏం కాదు. ఏ పాటనో ఏమో ఏం పాట కాదు మరి పెట్టితే వద్దంటే. 1 2 3 చప్పట్లు కొట్టాలండి, క్లాస్ కొట్టాలి అందరూ. మైక్ ఉంటే బాగుంది. ఇక్కడికి వస్తుందో రాదో ఇట్లా పట్టుకొని మైక్ తెస్తే ఇటు పని చేస్తుందో లేదో. మైక్ తెస్తా. మీరు బతుకమ్మ పాడండి, వాళ్ళు డాన్స్ చేస్తారు. అది కూడా చేస్తున్నారు, అది కూడా చేస్తారు వాళ్ళు. క్రికెట్ పెడుతున్నారు. చెప్పిన పాయింట్ బాగుంది కానీ తిన్నాక చేస్తే అరుగుతుంది. జనతరాలు ఓట్లు లేదంటారు రా వీళ్ళంతాను. సార్ అడ్మిట్ అయ్యి 2 days ఐరన్ ఇచ్చాం. ఇంటికి వస్తే 4 తగ్గుతుంది, మళ్ళీ 2 తగ్గుతుంది. నార్మల్ లైఫ్లో కావాలంటే అడ్మిట్ అవ్వాలి ఉన్నారు. అయితే 3 days ఉండండి, ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేస్తాం. బయట నుంచి వచ్చినా అది ఇయ్యాలా లేకపోతే చెప్తారు. చపాతి ఉందా? మినిమం స్టార్ట్ అయినా ఏం సార్ ఓన్లీ దేవనా
వస్తున్నా. మనకు అనుకూలంగా చేసి పెట్టు తిట్టారు బయటకు వస్తే చెక్ చేస్తే చెక్ చేయించుకున్నారు నందకుమార్ గారు రండి. ఆడికి లేట్ రమ్మందా. అంటే మనం అనుమానమైన స్టాఫ్ చూడండి, వాళ్ళు ఏం ఇస్తారంటే వాళ్ళే అడిగారు. వాళ్ళు గంటకు 10 లక్షలు ఇస్తే తినండి. అచ్చా, మళ్ళీ ఇటు వెళ్తారంటారా? 35 minutes వచ్చేసాం. అందరూ కేక్ తీసుకోండి కొద్దిగా. లేకపోతే ఒకటి కాదు. చెప్పింది ముందు వస్తానంటే మరి దాంట్లో ఊరికి వెళ్తాం. తీసుకోండి. నేను కడపకి వెళ్ళినప్పుడే
లోపల తీస్తావా? ఒక్కసారి తీసి తినేసేయండి చాలు. శివా, ఒక్కసారి తీసి తినేసేయండి. ఈ సీన్ మళ్ళా దొరకదు. మరి వీళ్ళంతా మొబిలైజ్ చేస్తే గ్యాదరింగ్ లైక్ కలిసావా? ఆస్మాన్ మార్గా ఇస్తారు కానీ మళ్ళీ ఫుడ్ గిట్టి కన్నీ ఇక్కడ చెప్పాలి కదా. వంటలు బాగున్నాయా? వంటలు నేనే చేసిన అన్ని మంచి బాత్. పెద్దది కూడా ఉంది సార్. ఆల్ 100 మెంబర్స్. మేడం సార్ మేడం అనేది పెట్టదు. ఎవరికి రీల్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ. టెక్నిక్ ఉండేది.